చాలని ప్రేమను కలిగినటువంటి వాడుగా దేవుడు ఉంటాడు గనుక, అందుకే గ్రంథంలో ఏం వ్రాయబడి ఉంటుందంటే, ఎప్పుడూ కూడా దేవుని మాటలు వినటానికి వేగిరి పడే వాళ్ళగా మనం ఉండాలంట. దేవుని వాక్యం వినటానికి మనం ఎంత ఇష్టపడతామో, ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా మన ప్రార్థన అంగీకరించడానికి అంతే ఇష్టాన్ని కలిగి ఉంటాడు అనే దాన్ని లేఖనాలను బట్టి మనమైతే చూడగలుగుతాము. అంటే చాలా సందర్భాల్లో చెప్పాను, వాక్యం మనం వింటున్నామంటే ఏం గ్రహించాలి? మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడినటువంటి నేను మాట్లాడుతున్నాను కాదు, నీకు నేను చెబుతూ ఉన్నా ఈ గ్రంథం ద్వారా దేవుడు నాతోనూ మీతో కూడా మాట్లాడుతాడు అన్నట్లుగా వినాలి. దేవుని మాటలుగా విశ్వాసముతోనూ శ్రద్ధగా మనం వినాలి. ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే భయము విధేయతతో మనం ప్రార్థన చేయాలి. మన పైన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాం? మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఆయనతో మాట్లాడతామా? లేక మన మైండ్ వేరే చోట పెట్టి ఆయనతో మాట్లాడతామా? ఆయనతో మాట్లాడాలంటే ఒక సపరేట్ టైం ఉంటుంది. ఆయనతో మాట్లాడడానికి ప్రత్యేకమైన విధానంలో సిద్ధపడి మనం వెళతాం. అంటే భూమి మీద ఒక అధికారిగా ఉన్న వ్యక్తితో మాట్లాడటానికే ఒక సమయాన్ని కేటాయించి, ఆ సమయంలో మరి ఏ పని పెట్టుకోకుండా ఆ సమయంలో ఆయనకి నచ్చిన విధంగా రెడీ అయ్యి మీరు మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు కూడా అంతకంటే జాగ్రత్త, అంతకంటే విశ్వాసము, అంతకంటే భక్తిని కలిగినటువంటి వాళ్ళగా మనం ఉంటే అప్పుడు దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడనేది మన జీవితాల్లో చూడగలుగుతాము. అలాగూ మహోన్నతమైన దేవుడు ఈ కుటుంబం విషయంలో సంఘముగా మనం అందరము చేసినటువంటి ప్రార్థనలను బట్టి అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. నిజంగా రామచంద్రాపురంలో పవిత్ర గారి కుటుంబంలో అందరి కుటుంబాలలాగానే ఎక్కువగా గృహ కూడికలు జరుగుతూ ఉండేవి. ఆ గృహ కూడికలలో ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రార్థనలో సహోదరి రాష్ట్మ యొక్క వివాహాన్ని గురించి నిజంగా మనందరి ప్రార్థన దేవుడు విని, దైవ భయము కలిగినటువంటి, దేవుని విశ్వాసం వచ్చినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి భర్తను దేవుడు రాష్మాకి ఇచ్చాడు. అలాగే సాయి కిరణ్ గారి కుటుంబాన్ని గురించి కూడా వింటే, వాళ్ళ అమ్మగారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో ప్రేమను కలిగినటువంటి వారు. కవిత్ర గారు అంటారు, నేను మా అమ్మాయిని పంపిస్తున్నానంటే అత్తగారింటికి కాదు, తిరిగి మరొక తల్లింటికే పంపిస్తున్నట్టుగా వాళ్ళంత చక్కటి ప్రేమను కలిగినటువంటి వారుగా వారు ఉన్నారని ఒక ధైర్యం ఒక తల్లికి. కనుక ఒక మంచి భర్తను కలిగి ఉండటం అనేది అది డబ్బును బట్టి సంపాదించేది కాదు. మంచి కుటుంబాన్ని కలిగి ఉండటం అనేది ఉద్యోగాన్ని బట్టి వచ్చేది కాదు. ఈ రోజుల్లో ఎంత బాగా చదువుకున్న భర్త అయినా సమాధానము, సంతోషం లేదు. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆ కుటుంబాల్లో ఆరోగ్యము, నెమ్మది అనేది లేదు. కానీ ఆ స్థితుల నుంచి తప్పించగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. అలాంటి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్న దాన్ని బట్టి మంచి భక్తి కలిగినటువంటి భార్యను సహోదరునికి దేవుడిచ్చాడు. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి భర్తను రేష్మాకు దేవుడిచ్చాడు. వారిరువురు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం. రేష్మాకు దేవుని మీద నమ్మకం లేకపోయినా ఈరోజు ఇక్కడ ప్రార్థన జరగదు. సాయి కిరణ్ గారికి దేవుడు అంటే, దేవుని ప్రార్థన అంటే భక్తి అనేది లేకపోతే ఈరోజు ఇక్కడ ప్రార్థన జరగదు. కనుక ప్రార్థన అనేది ఒకటి జరుగుతుంది అంటే దీని ప్రతిఫలం అనేది ఆ కుటుంబంలో వారి జీవితాల్లో మనం చేసే దాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది. అది జరుగుటలో నేను కూడా ఉండాలని మనం కూడా ఏకీభవించాము కాబట్టి దీని ఫలితాన్ని మనమందరమును కూడా అనుభవిస్తాము. కనుక ఇలాంటి గొప్పదైనటువంటి ఈ సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఒక లేఖనాలను మనము చదువుకున్న దాన్ని బట్టి నేర్చుకుందాము. అది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనం అందరమును కూడా కోరుకునేది, ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఫ్యామిలీ కేర్ అనే దాని గురించి. అంటే ఇక్కడ ఫ్యామిలీ కేర్ అనే పదం మనం ఇంగ్లీష్లో వాడతాం. అంటే దాని అర్థం ఏంటి? ఫ్యామిలీ కేర్ అంటే, కేర్ అంటే ఏంటి? కేర్ అంటే మీరు దానికి ఆల్సీగా ట్రాన్స్లేట్ చూస్తే సంరక్షణ అని ఉంటుంది. ఏంటది? సంరక్షణ. కెరీర్ అంటే
ఇంగ్లీష్ చదువుకున్నాం, ఇంగ్లీష్ మాత్రమే చదువుకున్నాం కానీ తర్జుమా చదవాలా. కేర్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి, ఫ్యామిలీ కేర్ అంటే ఏంటి, ఫ్యామిలీ కెరీర్ అంటే ఏంటి. కెరీర్ అంటే ఏంటి, నీ కెరీర్ బాగుంటుంది అంటారు కదా. బీటెక్కి వెళ్తుంది మా అమ్మాయి, ఇప్పుడు మా అమ్మాయి అయినా చెప్పాలి. కెరీర్ అంటే లైఫ్, కెరీర్ అంటే జీవితం బాగుంటుందని, కెరీర్ అంటే భవిష్యత్తు. కెరీర్ అంటే ఎవరు చెప్పారు? రత్నం గారు చెప్పారు. ఎప్పుడు అయిపోయిన చదువు ఆవిడే చెప్పింది చక్కగా. అంటే ఫ్యామిలీ కెరీర్ అంటే ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలని అందరం కోరుకుంటాం. కానీ భవిష్యత్తు అనేది రాబో కాలంలో వచ్చేది. భవిష్యత్తు అనేది ఏంటంటే రాబో కాలంలో ఫ్యామిలీ కెరీర్ బాగుండాలంటే ప్రజెంట్ ఫ్యామిలీ కేర్ అనేది సరిగా ఉండాలి. కేర్ అనే మాటకు అర్థం ఏంటంటే సంరక్షణ అనేది సరిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో కేర్ అనే పదం అన్ని ప్లేసుల్లో ఉంటుంది కానీ ఫ్యామిలీ దగ్గర లేదండి. మీరు ఏలూరు రోడ్డుకి వెళ్ళండి, ఏలూరు రోడ్డుకి వెళితే అక్కడ బ్యూటీ కేర్ అని ఉంటుంది ఒకటి. ఏంటది? బ్యూటీ కేర్ అంటే అందాన్ని సంరక్షించుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది. స్కిన్ కేర్ అంటాడు ఒక ఆయన, హెల్త్ కేర్ అంటాడు ఒక ఆయన. ఇలా బ్యూటీ కేర్లు ఉన్నాయి, స్కిన్ కేర్లు ఉన్నాయి, హెల్త్ కేర్ ఉంది. కానీ ఫ్యామిలీ కేర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఫ్యామిలీ సంరక్షణ ఇచ్చేటువంటి హాస్పిటల్స్ ఎక్కడా లేవండి. ఫ్యామిలీ సంరక్షణ ఇచ్చేటువంటి పోలీస్ స్టేషన్లు కూడా లేవు. ఫ్యామిలీ యొక్క సంరక్షణ అనేది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. మీరు ఎన్ని బోర్డులు చూసినా బ్యూటీ కేరు, స్కిన్ కేరు, హెల్త్ కేర్ ఉంటుంది తప్ప ఫ్యామిలీ కేర్ అనేది మాత్రం దేవుని దగ్గరే దొరుకుతుంది. కానీ ఆ దేవుని దగ్గర దొరికేటువంటి ఆ కేర్ అయినా లేకపోతే కెరీర్ అయినా ప్రతి ఒక్కరూ కూడా కావాలని కోరుకుంటారు. దేవుని వాక్యము తెలిసిన అందరూ కూడా, దేవుని వాక్యము తెలిసిన వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడేటువంటి వచనం. అమ్మ వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, మీరు కూర్చోవచ్చు, డిస్టర్బెన్స్ చేయకండి. ఉన్నారమ్మ లంకమ్మ గారు ఉండాలండి. కానీ ఇక్కడ ఉన్న లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే అందరూ కూడా ఫ్యామిలీ కెరీర్లో కోరుకునేది ఏంటంటే 128వ కీర్తనలో ఉన్నటువంటి లైఫ్ అనేది ప్రతి కుటుంబంలో కూడా కావాలని కోరుకుంటారు. 128వ కీర్తనలో 128వ కీర్తనలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ధన్యతలు ఉన్నాయి. అవి కుటుంబం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటివి. వాటిల్లో ఒకటి 2వ వచనం చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయితం అనుభవిస్తావు. ఇది ధన్యత కాదా? అందరూ కోరుకుంటారా, కోరుకోరా? చేతుల కష్టాయితం అంటే మనం కష్టపడి ఏదైతే మనం సంపాదిస్తున్నామో దాన్ని నేను, నా పిల్లలు అనుభవించాలని కోరుకుంటారు. నేను ఈ పొలం కొన్నాను, నేను బతుకుండగానే దీన్ని అమ్మేసి తినేయాలనుకోరు అనుకుంటారా? నేను కొన్నటువంటిది నా పిల్లలు కొండాలనుకుంటారు. అదొక ఇల్లు అయినా ఒక పొలమైనా మరి ఏదైనా ఏమనుకుంటామంటే నేను కష్టపడి సంపాదించినది అది అనుభవించాలని కోరుకుంటారండి. కష్టపడి సంపాదించేది మనమైనా దాన్ని అనుభవించగలిగే ఆరోగ్యాన్ని, అనుభవించగలిగే సమయాన్ని ఇచ్చేది ఎవరంటే పరలోకమున్నటువంటి దేవుడు. ఇది అందరూ కోరుకుంటారు, కుటుంబంలో అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే యజమానుడు పనిచేసేవాడైతే భార్య ఏమని కోరుకుంటుంది? నా భర్త ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో తను పనిచేసిన కష్టం అంతా కూడా నాకు, నా కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలనుకుంటుంది తప్ప ఏదో ఒక మోసంలోనో ఏదో ఒక ఇబ్బందులోనో అది వచ్చినటువంటి ఆ డబ్బులు వచ్చిన జీతం పోతే బాగుండని ఎవరో కూడా అనుకోరు. అది అందరూ కుటుంబాల్లో కోరుకునేదే. ఇక 2వది చూడండి, 3వ వచనంలో ఏమి రాయబడింది? నీ ఓలిట నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అనేటువంటి మాటను అక్కడ వాక్య భాగాలు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ 2వ ఆశీర్వాదం ఏంటి? అందరు ఏం కోరుకుంటారు? ఉదాహరణకి వివాహం చేసిన తర్వాత మా రేష్మ కానీ లేకపోతే తాయికింద గారి యొక్క వాళ్ళ అమ్మగారు కానీ ఏం కోరుకుంటారు? వారిద్దరిని జతపరిచాము, వారు ఫలించి అభివృద్ధి పొందాలనుకుంటారు. ఇది అందరూ కోరుకుంటారా, కొందరే కోరుకుంటారా? వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను, 3వ వాడు రాకూడదు వాళ్ళ ఇంట్లోకి, ఎందుకంటే లేనిపోయిన ఖర్చులు వెళ్ళిపోయిన డబ్బులు వేస్ట్ అనుకుంటారా? అందరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఫలించాలని కోరుకునేది మనమైనా ఫలింపచేసేది ఎవరంటే దేవుడే. అది కూడా దేవుడే. చివరికి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి, ఏదైనా ఇవ్వగలరేమో కానీ సంతానం అక్కడికి వచ్చేటప్పటికి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కోటీశ్వర్లకు సహితం ఇక్కడ ఈ రోజుల్లో ఎవరు లేరంటే బిడ్డలు లేరు. అది కూడా ఇచ్చేది ఎవరంటే దేవుడే. దేవుని దయ వలనే
భార్య ఫలించి అభివృద్ధి పొందుతుంది. అక్కడ మూడవది ఉంటుంది, మీకు కలిగినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. బిడ్డల్ని కలిగి ఉండటం మాత్రమే సరిపోదండి. వాళ్ళు ఏమవ్వాలి? మన ముందు వాళ్ళు ఎదగాలండి, మన ముందు వాళ్ళు అభివృద్ధి పొందాలి. బిడ్డల్ని కలిగినటువంటి వారికి పుట్టినప్పటికంటే కూడా వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే వారిని బట్టి ఎక్కువ ఆనందం ఉంటుంది. అలా బిడ్డల కెరీర్ కూడా దీవెనకరంగా మార్చేది ఎవరంటే దేవుడే. స్కూల్కి మనం పంపుతాం, జ్ఞానం ఇచ్చేది దేవుడు. పనికి వాళ్ళని పంపుతాం, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. కనుక అది కూడా కలగజేసేది దేవుడే. ఇది అందరి కుటుంబంలోనూ కోరుకుంటారు. చివరికి అదే అధ్యాయంలో చూడండి, చివరి వచనం మనం చూసినట్లయితే మరొక ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడినట్లయితే నీ పిల్లల పిల్లలను ఇక్కడ ఏముంది? అక్కడ నీ పిల్లలను నీవు చూసేదవు. ఇది కూడా దేనికి సంబంధించిన ఆశీర్వాదం? ఉద్యోగానికి సంబంధించింది కాదండి, అది ఫ్యామిలీలో అందరికీ కోరుకుంటుంది. ఇది ఫ్యామిలీ కెరీర్లో అందరూ అనుకుంటారు, భవిష్యత్తులో తన భార్య ఫలించాలి, భవిష్యత్తులో తన పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదగాలి, భవిష్యత్తులో నేను ఎలాగైతే నా పిల్లలను చూశానో వాళ్ళ పిల్లలను కూడా చూడాలి. కానీ ఇది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటారు. కానీ ఏ కుటుంబం అయితే, అంటే ప్రతి కుటుంబంలో వాళ్ళు కోరుకుంటారు, కానీ ఏ కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ, ఈ ధన్యతలన్నీ పొందుకుంటారు? అందరికి ఉంటుంది కోరిక, కానీ ఇవన్నీ అందరికీ కావలసిందే. ఒకటి లేకపోయినా లోపమే. ఒకటి, పని చేయగలిగే సామర్థ్యం భర్తకు లేదా? అది చాలా బాధాకరం, అవునా కదా? భర్త పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే భారీగా ఆమె ఇంట్లోనూ బయట ఎంత చేస్తుంది, అది దేవుడిచ్చిందే. అలాగే మంచి భార్యను కలిగి ఉన్న బిడ్డలు లేకపోతే అది చాలా బాధాకరంగాను సమాజంలో ఒక లోపంగాను కనపడుద్ది. బిడ్డలు ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉంటే అంతకంటే మనోదుఖం మరొక లెవెల్ కూడా ఉండదు. సరే, బిడ్డలు ఉన్న వాళ్ళు మాత్రం ఎలాగుంటూ వారికి పిల్లలుగా మరొక పిల్లలు లేకపోతే, కానీ ఇవన్నీ కావాలి అంటే ఇవన్నీ దేవుని వలనే మాత్రమే మనం పొందగలుగుతాము. ఇవన్నీ దేవుడు ఎవరికిస్తాడు? చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండదు, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి భార్య పిల్లలు ఉండరు. కానీ ఇవన్నీ దేవుడు ఎవరికిస్తాడు? చాలామంది 2వ వచనం నుంచి 6వ వచనం వరకు నాకు కావాలనుకుంటారు. కానీ అవన్నీ కావాలంటే మొదటి వచనాన్ని అనుసరించాలి, అర్థం చేసుకోవాలి. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినటువంటి వారందరూ కూడా ధన్యులు అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు ఇది పొందాలంటే అందులో ఒక పదం ఉంది, దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరికి? ఒకరికి అందరికీనా? కుటుంబం ఆశీర్వాదం కావాలంటే కుటుంబం అందరికీ కూడా దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలంట. త్రోవ అంటే మార్గం. నీకు దేవుడు అంటే భయము భక్తి ఉన్నా దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఒక మార్గంలో పెట్టాడు. ఆ మార్గంలోకి వెళితేనే ఇవన్నీ నీకు దొరుకుతాయి, ఇవన్నీ సంపాదించగలుగుతాం. ఇప్పుడు ఈరోజు చౌదరిపేటలో ఇక్కడ దొరికే వాక్యాన్ని మనం వినాలంటే ఇక్కడికి రావటానికంటూ ఒక దారి ఉంది. పామర్ రోడ్లోకి మనం తిరిగితే దీన్ని కనుగొంటాం. ఏలూరు రోడ్లోకి వెళ్తే ఎప్పటికి దొరుకుతుంది ఇది? నీకు ప్రార్థనకి వెళ్ళాలని మనసులో ఉంది, వాక్యం వినాలని మనసులో ఉంది, ఆ కుటుంబం ఇచ్చేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సహవాసం ఉండాలని ఉంది, తెలిసి నమ్మకమైతే నీకు ఉంది. కానీ ఎటు వెళ్ళాలో తెలియకపోతే నీ మార్గం తప్పితే నువ్వు ఎంత కష్టపడినా ఎంత దూరం నడిచినా దాన్ని పొందలేవు. అలాగే దేవుని విషయంలో కూడా ఏమంటాడంటే నీకు కోరిక ఉంది, ఆలోచన ఉంది, ఆశ ఉంది. ఆ ఆశను బట్టి నువ్వేం తెలుసుకోవాలంటే అవన్నీ దొరికేటువంటి మార్గం ఏది, ఏ మార్గంలో అవి మీరు పొందగలుగుతారు? బైబిల్ చెప్తుంది ఆయన త్రోవలో మాత్రమే అది దొరుకుతుంది. ఎందుకంటే సమాజంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఇష్టానికి మేము సిద్ధంగా ఉన్నామని చూపించేట్లుగా అనేక రకాలైన మార్గాలు సమాజంలో ఉన్నాయి. కొంతమంది అవి ఉంటే చాలు ఫ్యామిలీ కెరీర్ బాగుంటుంది అనుకుంటున్నారండి. అవి ఉంటే ఫ్యామిలీ అనేది అద్భుతంగా ఆశీర్వాదం పొందుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ మనుషులుగా కోరుకునేటువంటి ఏవైనా కొంతవరకే తప్ప సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఇవ్వలేము. ఇప్పుడు చాలామంది నమ్మేది ఏంటో తెలుసా? డబ్బులుంటే చాలు ఫ్యామిలీ కెరీర్ అనేది బాగుంటుంది అనుకుంటారు.
డబ్బులు వలనే ఫ్యామిలీ కెరీర్ బాగుంటుంది అనేది నిజమా అబద్ధమా? నిజమేనా? డబ్బుల వలనే ఫ్యామిలీ కెరీర్ బాగుంటుంది అంటే నేను దాని గురించి మాట్లాడకూడదు, కానీ ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్నాయి, కానీ కుమార్తె విషయంలో ఎనలేని దుఃఖం వాళ్ళకి. డబ్బులు లేక సమస్య వచ్చింది, డబ్బులుండి సమస్య వచ్చిందా? డబ్బులు ఉన్నాయి కానీ ఏం రాలేదు వాళ్ళకి. కోరుకునేటువంటి ఆనందం ఆస్తిని బట్టి వాళ్ళకి రాలేదండి. ఇలా అంటే డబ్బులు సంపాదించొద్దని నేను చెప్పను, కానీ ఆ ధనం కోసం మనం చూసేటువంటి ఆలోచన, వెళ్ళేటువంటి మార్గం ఏదై ఉండకూడదంటే, బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకుని రాయబడింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి డబ్బుల్ని ఏం చేశాడంట? పారేశాడు. అసలు ఎవరైనా ఏదైనా పడేస్తారా కానీ డబ్బులు పాడేస్తారా? ఇతనికి డబ్బులంటే ఇష్టం లేదా, డబ్బులంటే ప్రేమ లేదా అని అంటే, అసలు ఉన్నటువంటి వాళ్ళలో ధనం అంటే ఆయనకున్నంత ఇష్టం ఎవ్వరికీ లేదు. ఎప్పుడూ కూడా ఆయన మనసులో ఏ విధమైన ఆలోచన ఏంటో తెలుసా? ఆయన మనసులో ఆలోచన ఏంటంటే, ధనమే అన్నిటికీ మూలం, ధనముంటే చాలు, ఎవరు లేకపోయినా పర్వాలేదు అనే ఆలోచన మాత్రమే ఆయన మనసులో ఉండేది. ఇంతగా ఆయన పేరు చెప్పగలరా? ఇస్కరియోతు యోధ. ఈయనకి దాని మీద ఎంత నమ్మకం అంటే ఆ డబ్బుల మీద ఎంత నమ్మకం అంటే, చివరికి దేవుణ్ణైనా దేవుని కుమారుడినైనా అమ్మేసినా పర్లేదు. దేనికోసం? ఆస్తి కోసం. దేవుని కుమారుడినైనా అమ్మేసినా పర్వాలేదు, కానీ అదుంటే చాలు, క్రీస్తు లేకపోయినా నాకు పర్వాలేదు, అదుంటే చాలు అనుకున్నాడు. అదే నా ఫ్యామిలీకి కెరీరు, అదే నా ఫ్యామిలీ కేరు అనుకున్నటువంటి ఆ వ్యక్తి దాని వలన ఎలాంటి పరిస్థితి చూశాడంటే, ఏదైతే కావాలనుకుని దేవుని విడిచిపెట్టేశాడో అదే పట్టుకొచ్చి ఏం చేశాడు? అక్కడ ఉంటుంది ఒక పదం వాడాడంటే, అక్కడ పారవేసి అంటే దాన్ని పట్టుకొచ్చి దాన్ని పారేశాడండి. అంటే అదే లైఫ్ అనుకున్నాడు, అదే భవిష్యత్తు అనుకున్నాడు, కానీ దాని వలన కలిగినటువంటి నష్టాన్ని చూసి అసలు నాకు వద్దని దాన్ని పారేసి ఆ మనస్తాపం తట్టుకోలేక వీళ్ళు ఏం చేశాడు? ఉరి పెట్టుకుని చనిపోయాడు. అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం, పని చేసుకుని డబ్బులు సంపాదించడం, వ్యాపారించి డబ్బులు సంపాదించడం తప్పని కాదు. అది సంపాదించటం కొరకు మనం ఎన్నుకున్న మార్గం ఏంటి? నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ పని అయినా దేవునికి దూరం చేత దగ్గర చేస్తుందా? యోధ కలిగిన ఆలోచన క్రీస్తుని దూరం చేసింది. క్రీస్తుని దూరము చేసుకోవటాన్ని బట్టి అతనికి కలిగింది అతనికి బాధను కలగజేసింది. కనుక దాని వల్లనే లైఫ్ అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణముగా స్టాండర్డ్గా ఎంచబడి ఉండదు. కనుక దేవుని మార్గములో ధనానికి ప్రధాన స్థానం లేదు, దేవుని మార్గంలో అధికారానికి స్థానం లేదు. దేవుని యొక్క మార్గమందు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రతి కుటుంబం అటువంటి వాళ్ళు దేవుని త్రోవలో తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఈ దినాల్లో చాలామంది పిల్లల విషయంలో కూడా దాన్ని గ్రహించినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, బైబిల్లో ఇప్పుడు మా పవిత్ర గారు ఉన్నారు, వాళ్ళ కుమార్తె కొరకు అల్లుడు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కిరణ్ గారి కుటుంబం ప్రార్థన చేయొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు. ఒకళ్ళ కోసం మరొకళ్ళు ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇప్పుడు ఈయనకి మా రాజుగారికి ఉద్యోగం ఇవ్వమని నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, రాజుగారికి ఉద్యోగం ఇవ్వమని. అంటే నేను ఏం చేస్తున్నాను ఆయన విషయంలో? శ్రీనాథ్ గారు చెప్పారు, రికమెండేషన్ చేయటం అనేది. రికమెండేషన్ అనేది దేవుని మార్గంలో ఉపయోగపడదా? ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం రికమెండేషన్ చేస్తే దేవుడు దాన్ని వింటాడా? ఇది మీకు అర్థం అవ్వాలంటే రికమెండేషన్ చేసిన ఒక తల్లిని గురించి చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే
దేవుని యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్త 20 అధ్యాయము 20 నుండి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 20 అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని చదివేమ్మా ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడి నీ కుడివైపును ఒకడి నీ ఎడమవైపును కూర్చుని సెలవమ్మని ఆయనతో అనింది. ఇక్కడ వాక్య భాగమందు తల్లి 2 కొడుకుల కోసం యేసుక్రీస్తు దగ్గర రికమెండేషన్ చేస్తుంది. రికమెండేషన్ తెలుగులో సిఫారసు అంటారండి. రికమెండేషన్ చేస్తుంది. ఏమని తెలుసా? యేసుక్రీస్తు సువార్త పరిచయం చేస్తున్నారు మానవుడిగా ఉండగా. ఆయన సువార్త పరిచయం చేస్తుంటే ఆయనను అనేక మంది వెంబడిస్తున్నారు. 12 మంది అపోస్తులు కూడా వెంబడిస్తున్నారు. 12 మంది అపోస్తులలో 2 ఉన్నారు. వాళ్ళని జబదయి కుమారులు అంటారు. వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు అని వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఈ భూలోకం అనేది శాశ్వతం కాదు, ప్రతి మానవుడికను కూడా స్వల్పకాలమైందే. నిజమైనటువంటి జీవితం పరలోకములో ఉంది. అది దేవుని యొక్క రాజ్యం, అది శాశ్వతమైంది. ఆ దేవుని రాజ్యాన్ని మీకు ఇవ్వటానికి నేను వచ్చాను, నా రాజ్యమును స్థాపించడానికి వచ్చానని యేసుక్రీస్తు మాట్లాడుతుంటే ఈ తల్లికి ఏమర్థమైందంటే, అంటే ఈయన ఒక రాజు అన్నమాట అని తెలుసుకొని ఆ తల్లి వచ్చి ఏం చేసిందంటే, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, నీకు రాజ్యం వచ్చాక ఒకడిని కుడివైపున ఒకడిని ఎడమ వైపున కూర్చోబెట్టుకోమంది. అంటే తల్లి ఏం చేస్తుంది? కొడుకుల విషయంలో రికమెండేషన్ చేస్తుంది. ఎప్పటికైనా సరే నేను చెబుతున్నాను, నా మాటిని నా రికమెండేషన్ యాక్సెప్ట్ చేసి రాబో రాజ్యంలో ఒకడిని కుడివైపున పెట్టుకో నా కొడుకుని, ఒకడిని ఎడవైపున నా కొడుకుని పెట్టుకో అని చెప్పి ఆ తల్లి యేసుక్రీస్తు రికమెండేషన్ చేసింది. దానికి యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? అక్కడ ఉన్న కింద వచ్చినానికి మనం వస్తే ఆ సందర్భం మనకి చాలా ఉంటుంది, చదవండి. తర్వాత కింద ఏమంటాడంటే, ఒకడు నా కుడివైపున కూర్చుంటమైనా ఒకడు నా ఎడమవైపున కూర్చుంటమైనా అది నా వశములో లేదు. ఎవరి ఇష్టం ఉంది? నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వాడే తప్ప నేను రికమెండేషన్ చేస్తేనో నువ్వు రికమెండేషన్ చేస్తేనో దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ స్థానాన్ని మీరు పొందలేరు. దీని ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే, చాలామంది మనం ప్రార్థన చేస్తూ అది జరగలేదని బాధపడుతూ ఉంటాం. ఎలా అంటే, ఇప్పుడు మా అమ్మాయి ఉంది, తనకి ఇంటర్మీడియట్ అయింది, బీటెక్లో మంచి కాలేజీ రావాలి, మంచి సీట్ రావాలి, నేను ప్రార్థన చేస్తాను అంటే దేవునికి నా కుమార్తె పక్షంగా నేను రికమెండేషన్ చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా కుమార్తె మాత్రం ప్రార్థన చేయట్లేదు. అది జరుగుతుందా? ఎక్కడైనా జరుగుతుందేమో. ఇప్పుడు మా అమ్మాయి వెళ్లకుండా నేను వెళ్ళి కాలేజీలో మాట్లాడవచ్చు, మా అబ్బాయి వెళ్లకుండా నేను వెళ్ళి స్కూల్లో మాట్లాడవచ్చు ఆమె తరపున. దేవుని దగ్గర మాత్రం వాళ్ళు దేవునిలో లేకుండా నువ్వు వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. దేవుని మార్గంలో రికమెండేషన్ లేదండి. రికమెండేషన్ చేస్తే దేవుడు దానికి సమాధానం ఇవ్వడం. భర్త కోసం ప్రార్థన చేయి, కానీ నీ భర్త కూడా ప్రార్థన చేసేవాడై ఉండాలి. భార్య కోసం ప్రార్థన చేయి, భార్య కూడా ప్రార్థన చేసేదై ఉండాలి. అలా కాదు, నేను చేస్తున్నాను కాబట్టి నా భర్తను దేవుడు దీవిస్తాడు, నేను చేస్తున్నాను నా పిల్లలను దేవుడు దీవిస్తాడంటే ఆ దీవెన దేవుని మార్గంలో లేదు. జబదయి కుమారుల విషయంలో దేవుడు చెప్పాడు, అమ్మా నువ్వు రికమెండేషన్ చేస్తే నీ పిల్లలకు ఆ స్థానం రాదు. వాళ్ళకా జ్ఞానం ఉంటే, వాళ్ళకా భక్తి ఉంటే, వాళ్ళలో ఆ విశ్వాసం ఉంటే వాళ్ళు సంపాదిస్తారు. అలా రికమెండేషన్ చేస్తేనే వచ్చేదైతే చాలామంది రికమెండేషన్ చేస్తారు, చేయరా? ఇంకా చెప్పాలని పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి మరి రికమెండేషన్ చేయించేస్తారు. ఏమని? పిల్లలు కావాలను, లేకపోతే అది కావాలను. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నీకు నీవుగా నీ కుటుంబంలో ప్రార్థన చేసే విధానంలో ఎవరి కోసం అడుగుతున్నావో వాళ్ళు ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళని ప్రేరేపించు. ఏమంటాం? నీకు ఉద్యోగం రాలేదా, నేను ప్రార్థన చేస్తానులే అంటావు. అది కాదండి. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేయి. అది కుటుంబంలో ముందు భర్త భార్యకి, భార్య భర్తకి, తల్లిదండ్రుల పిల్లలకి ముందు నేర్పించాలండి. ఎందుకంటే దేవుని మార్గంలో ఎలా ఉంటుందంటే రికమెండేషన్ అనేది ఎంత మాత్రమో కూడా పనికి రాదండి. ఇంకొకటి, మన భవిష్యత్తులో మనం కలిగి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి మన పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చూడండి. హెస్కేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం, 18-20. పాపం చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మయ్యడు,
కుమారుడు దాస్యక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుస్తత్వము. అంటే ఇక్కడ దేవుడు డివైడ్ చేశాడా లేదా? నీతిపరుడుగా ఉంటే ఆ నీతి ఎవరికి వరకు చెందుతుంది? నీతిపరుని నీతి ఆ నీతిపరుడికి చెందుతుంది, దుష్టుడి దుస్తత్వం ఆ దుష్టుడికే చెందుతుంది. బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుని ఆశీర్వాదం అనేది రాదండి. బ్యాక్గ్రౌండ్ని బట్టి ఈ రోజుల్లో వచ్చే ఏంటి, రైల్వే జాబ్ ఉంది, ఎలా అవుతుంది? కుటుంబంలో ఒకళ్ళు ఉంటే అది మిగతా వాళ్ళకు కూడా వస్తుంది బ్యాక్గ్రౌండ్ బట్టి. ఇంకా రాజకీయమే కానీ మిగతా ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి భౌతిక సంబంధమైన వాటిలో మేలు పొందుతామేమో కానీ దేవుని దగ్గర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటే ఆశీర్వాదం రాదు. చెప్తున్నాడు, నీ కుటుంబంలో వాడు నీతిమంతుడైతే ఆ నీతిమంతుడి స్థితి అతనికే చెందుతుంది, వాడు భక్తిహీనుడైతే ఆ భక్తిహీన స్థితి అతనికే చెందుతుంది. నీతిమంతుని నీతి తండ్రి నీతి కుమారుడికి రాదు, కుమారుడి నీతి తండ్రికి రాదు. కనుక మనము బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళుగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారా లేదా మొదట మనం చూడాలి. అది కలిగినట్లుగా వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పించని ఎడల మనం ఎంత ప్రార్థన చేసినా దాని యందు ఆ ప్రయోజనాన్ని వాళ్ళు చూడలేరండి. అది ఎలా మనం నేర్పించగలము? పరిశుద్ధ గ్రంథంలో తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన కుటుంబము చూసినట్లయితే అంతకుముందు ఆయన కుటుంబంలో ఆయన తండ్రి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళిన వాళ్ళు కాదు. కానీ అలా వెళ్ళినటువంటి అంటే కుటుంబంలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఇతను దేవుని వాక్యమందు విశ్వాస విషయంలో బైబిల్లో పౌలు గారితో సేవ చేసిన విధానంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళ నానే యూదుడు కాదండి. అతని పేరేంటి? తిమోతి. తిమోతి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే అసలు వాళ్ళ నానే యూదుడు కాదు, తండ్రి యూదుడు కాదు. ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో కూడా తండ్రిని బట్టే పిల్లల యొక్క ప్రతి విధానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటి పేరుతో సహా అన్ని అలవాట్లు మారిపోతూ ఉంటాయి. తండ్రి ఎక్కడికి వెళ్తే పిల్లలు కూడా అదే విధానంలోకి వెళ్ళిపోతారు. కానీ తిమోతి కాడకు వచ్చేటప్పటికి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాదు. అంటే అతను అపోస్తలుల కార్యం చూడండి 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం. 16 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి ఎవరంట? గ్రీసు దేశస్థుడు. అతని తండ్రి యూదుడు కాదు. ఎవరి తండ్రి? తిమోతి గారి యొక్క తండ్రి యూదుడు కాదు. తండ్రి యూదుడు కాకపోయినా దేవుని ఎరగనవాడైనా మరి తిమోతి అంత భక్తి గలవాడుగాను దేవుని వాక్యములో అంత ప్రత్యేక స్థానాన్ని పొందినవాడుగాను అంత ఎలా ఎదగగలిగాడంటే అది వంశపారంపర్యాన్ని బట్టి వచ్చింది కాదు. భక్తి అనేది వంశపార్యాన్ని బట్టి రాదు. అది ఎలా వచ్చిందంటే ఇందాక చెప్పాను కదా మీ వాక్య భాగంలో ఎలా వాళ్ళు పొందుకున్నారో, తిమోతి ఎలా పొందుకున్నాడు ఆ వాక్యం చదవండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. చేసుకొనుచు నీ కన్నీళ్లను తెలుసుకొని నిన్ను చూడవని రేయింబాళ్ళు అపేక్షించు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారం నిరమైన మంచి మనసాక్షితో నేను సేవించిన దేవునిలా కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పి ఇప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎక్కడుందంట? ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అనేకులను వసించును. అది చూడండి ఇక్కడ అది నీ యందు సహా కూడా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో తిమోతి గారి విషయంలో దేవుడు అలాంటి గొప్ప దీవెని ఇవ్వటానికి గల కారణం ఫస్ట్ తిమోతి గారి యొక్క అవ్వ అంటే తల్లి ఏమవుద్ది? అమ్మమ్మ. తిమోతి గారి అమ్మమ్మ ప్రార్థనకి వెళ్ళేది. తిమోతి గారి వంశంలో వాళ్ళ నాన్నలు ఎవరు వెళ్ళరు. తిమోతి గారి అమ్మమ్మ మాత్రం దేవుని నమ్ముకుంది, ప్రార్థనకి వెళ్ళేది.
ఆమె కలిగి ఉన్న భక్తిని బట్టి ఎవరిని మార్చగలిగిందంటే తన కూతుర్ని మార్చింది. కొడుకు మారలేదండి. ఎవరు మార్చాడు? కూతురు దేవుని యందు భయభక్తి కలిగిన పరిస్థితుల్లోకి వచ్చింది. ఆమె పేరేంటి? యునేకే. ఏం పేరు? అమ్మమ్మ పేరు లోయి, ఈ కూతురు పేరేమో యునేకే. ఈ యునేక్ అనేటువంటి కూతురు మారిన తర్వాత ఆ కుమార్తె ఏం చేసిందంటే తన కొడుకుని చిన్నప్పటి నుంచి ప్రార్థనకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దేవుడు తన ఆశీర్వాదమునిచ్చి దేవుని పని కొరకు వాడుకోవాలని చూసినప్పుడు అతన్ని దేవుని దృష్టిలో ఒక బలమైన విశ్వాసిగా తిమోతి కనిపించాడు. తిమోతిని దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం, అవ్వను బట్టి అమ్మను బట్టి దేవుడు తిమోతిని ప్రేమించాడా? తిమోతికి కూడా దేవుడు అంటే భక్తి ఉందా? ఆ వచనంలో ఏముంటుంది? మొదట ఆ విశ్వాసము నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునైకిలోను అది నీ యందు సహా. అంటే ఎవరిలో ఉంది? అంటే అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది కాబట్టి, అమ్మ ప్రార్థన చేస్తుంది కాబట్టి నువ్వు చెప్పినా పర్లేదని చెప్పలేదు దేవుడు. వాళ్ళిద్దరూ ఎలాగైతే కలిగి ఉన్నారో నీలోనూ ఆ భక్తి కనపడింది కనుక నేను ఎన్నుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఫ్యామిలీలో 2 తరాలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అయ్యి ఉన్నా 3వ తరం ప్రార్థనకి వెళ్ళకపోయినా ఆశీర్వాదం కంటిన్యూ అవ్వదండి. దేవుని ప్రేమను పొందాలనుకుంటే ప్రతి తరానికి నువ్వు దాన్ని నేర్పించాల్సిందే. ఏంటది? ప్రార్థన చేయటము, ప్రార్థనకి వెళ్ళటము, దేవుని వాక్యం వినటం అనేది ప్రతి తరానికి నువ్వు దాన్ని నేర్పిస్తేనే ఆ దేవుని కృప అనేది మరలా తర్వాత తరానికి కొనసాగేటువంటి ధన్యతను దేవుని వలన మనమైతే పొందుకుంటాము. కనుక దేవుని మార్గములోనే ఫ్యామిలీ కెరీర్ అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీ కెరీర్లో దేవుడిచ్చేటువంటి ఆ మార్గం ఏంటంటే, ఒకటి మనం నేర్చుకునేటువంటి దాంట్లో ఆ మార్గమును ధనంతో మనం కొనగలము అనే ఆలోచన పెట్టుకోకూడదండి. నేను దేవుని సేవకు డబ్బులు ఇస్తున్నానులే, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటే దాన్ని బట్టి దేవుని యొక్క దీవెనను మనం పొందలేం. భౌతిక సంబంధంగా అధికారం వలనో, ధనం వలనో, బలగం వలనో దేవుడిచ్చే ఫ్యామిలీ కెరీర్ మనం సాధించలేం. రెండవది, నీ కోసం ఎవరో రికమెండేషన్ చేస్తే మాత్రాన నీ జీవితం మార్చబడదు. ఎప్పుడూ కూడా అడగటం మంచిదే. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం అడగాలి. కానీ నువ్వు ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు ముందు ప్రార్థన జీవితం నీ కుటుంబంలో కనపడాలి. అలా నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేకుండా 100 మంది నీ కోసం ప్రార్థన చేసే రికమెండేషన్గా ఉండిపోతుంది. ఉండిపోదా? మూడవది, భక్తి అనేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వచ్చేది కాదు. నీకు నువ్వుగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉండాలనేది లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అది మనం మొదటగా తెలుసుకుని దాని యందు కొనసాగాలి. అది కొనసాగాలంటే దేవుడు చెబుతున్నటువంటి ఆ మార్గం లేక ఫ్యామిలీ కెరీర్ అనేది ఇలాగా భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఆశించకుండా, రికమెండేషన్ బట్టి కాకుండా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాకుండా దేవుని వలన మాత్రమే పొందగలిగేటువంటి ఆ మార్గం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడరు, ఎక్కడికి వెళ్తే నీ వ్యక్తిగతమైన బ్యాంక్ బ్యాలెన్స్ చూడరు, ఎక్కడికి వెళ్తే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సంబంధించిన బలగాన్ని ఎక్కడ చూడరండి. ఇంకెక్కడికైనా మీరు వెళ్ళండి, ఏమడుగుతారు అక్కడ? ఫస్ట్ మనుషుల దగ్గర ఎక్కడికి మనం వెళ్ళినా చివరికి 10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం కాడికి వెళ్ళినా ఫస్ట్ ఏమడుగుతారు వాళ్ళు? నీ ఫ్యామిలీ ఎక్కడ? 2, అసలు ముందు నీకు సొంత ఇల్లు ఉందా? ఇల్లు లేనోడికి ఉద్యోగం ఎవరండి అడుగుతారా? ఫ్యామిలీ, సొంత ఇల్లు, నీ యొక్క ఆస్తిపాస్తులు. కానీ దేవుడు మాత్రమే అవి అడగడు. ఎందుకంటే దేవుడికి అవి అవసరం లేదు. దేవునికి నీ హృదయం మీద విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసం కలిగించేటువంటి ఆ దేవుని మార్గములోనికి మనం వెళితే ఆ మార్గంలో ఈ ఫ్యామిలీ ఆశీర్వాదాలన్నీ దేవుడిస్తాడు. ఇప్పుడు ఆ మార్గం ఎక్కడుంది? చివరిగా ముగిస్తాను నేను. దేవుడు చెప్పినటువంటి ఆ దేవుని మార్గము ఇప్పుడు ఎక్కడుంది? ఆయన త్రోవ అనేది ఎక్కడుంది? ఆయన త్రోవను గురించినటువంటి మాటలో యోహాను సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో దాని గురించి అది నేనే అని చెప్పగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈయనే. చదవండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడనూ కూడా రాడు. ఎందుకు అనుకున్నాం కదా, ఆయన త్రోవలేందో నడుచువారు ధన్యులు అన్నాం కదా. ఇప్పుడు ఆయన త్రోవ ఏది? ఆయన త్రోవ ఏది?
యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తు అన్నాడు, నేనే ఆ మార్గము. ఏ మార్గం? నీ కష్టాయితం దీవించబడాలంటే ఆ మార్గం నేనే. నీ భార్య ఫలించాలంటే ఆ మార్గము నేనే. నీ పిల్లలు ఒలి మొక్కల వల్ల ఉంటే ఆ మార్గము నేనే. పిల్లలను చూడాలంటే ఆ మార్గము నేనే. ఇది మాత్రమే కాదు, భౌతికంగా ఆత్మీయంగా నువ్వు ఏ మేలు పొందాలన్నా ఆ మార్గము నేనే అని చెప్పాడండి. అది ఆయన తప్ప మరి ఎవ్వరూ కాదు. నేనే అనే మాటకు అర్థం ఏంటి? ఇంకెవరన్నారా లేదా? నేనేంటి దాని అర్థం? ఇంకెవరు లేరండి. ఇప్పుడు సుబ్బారావు గారు నేను కూడా వస్తానంటే ఇంకెవరు వస్తున్నారు? నేనే వస్తానంటే ఇంకెవరు రాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వగలిగేటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు మాత్రమే. నేటి దినాల్లో చాలామంది క్రీస్తును పక్కన పెట్టి మనుషులను అనుసరిస్తున్నారు. నా భక్తికి మార్గం ఫలానా వ్యక్తి, సుబ్బారావు గారు నా భక్తికి మార్గం, నాగేశ్వర నా భక్తికి మార్గం, ఆయనే నాకు మాదిరని. సేవకులను ఎప్పుడూ మాదిరిగా పెట్టుకోకూడదు. సేవకురాండ్లను కూడా మాదిరిగా పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ రకరకాల లోపాలు ఉంటాయి. నీకు మాదిరి ఎప్పుడు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు మాత్రమే మాదిరి. మనుషులను మాత్రమే మాదిరిగా పెట్టుకుంటే మన విశ్వాసం అనేది ఏమవుతుందంటే పతనం అయిపోద్ది, పాడైపోద్ది. అందుకే దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా నేనే మార్గం, క్రీస్తు మాత్రమే నీకు మార్గమై ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ఆ క్రీస్తు మార్గంలోనే ఉండాలి. క్రీస్తు మార్గంలోనే ఉండటం అంటే దాని అర్థం నేను క్రీస్తు మార్గంలోనే ఉన్నాను అనేది ఎప్పుడు మనకు అర్థమవుద్ది? ఆ మార్గం ఏంటో మనకు తెలిసినప్పుడు. ఇందాక మా విజయ్ గారు వచ్చారు, చౌదరిపేట అనే బోర్డు ఆ చివరి కూడా ఉన్నట్టుంది, ఉంది కదా, ఆ బోర్డు దగ్గర ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఒక బోర్డు చూసి అదే చౌదరిపేట, అదే చౌదరి వీధి అని ఆయన అనుకున్నాడు. నేను కూడా ఫస్ట్ ఇయర్ రావటం కూడా అదే అక్కడే ఉండమని చెప్పాను. నన్నే నమ్ముకుని ఉంటే ఇక్కడికి వస్తాడు ఆయన? వస్తాడా? అంటే ఇప్పుడు నా మీద నమ్మకం అన్నా ఆయనగా ఏం చేయాలంటే ఇది కరెక్టా కాదనేది అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సరే సాయంత్రం వరకు అడ్రస్ దొరకకపోతే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ దేవుని విషయంలో సరైన మార్గం తెలుసుకోకపోతే తిరిగి మరలా మన మార్గానికి మన ఇంటికి ఈ లోకానికి వచ్చే అవకాశం ఉండదు. కనుక దేవుడు చెప్పినటువంటి ఏకైక మార్గం ఒకటి ఉంది, అది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మార్గంలో మనం ఉండటం అంటే ఎలా ఉంటుందంటే యోహాను సువార్త చూడండి 15:1 యోహాను సువార్త 15:1 మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు అంటున్నారు, నా మార్గంలో మీరు ఉండటం అంటే ఎలా ఉంటుందని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగే మరెక్కువగా ఫలింపవలని దానిలోని పరికరాన్ని తీగలని తీసి పారేస్తాడు. అంటే ఈ వాక్య భాగం అర్థం ఏంటి? యేసుక్రీస్తు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరేమై ఉన్నారు? తీగలు. ఇప్పుడు చాలామంది తెలుసు, ఇప్పుడు ఇక్కడ ఒక మల్లి మొక్క ఉంది, దీనికి కాండం ఉంటుంది కింద, దీని కాండం వెతకాలని చాలా టైం పడుతుంది మనకి. కింద ఎక్కడో ఒక పెద్ద లావైన కాండం ఉంటుంది, దాని నుంచి ఈ తీగలన్నీ వస్తాయి కదా. ఈ తీగలన్నీ ఆ కాండంలో ఉంటే తప్ప ఇక్కడ పూలు అనేవి కనపడతాయా? అలాగే ఈ కాండం ఎవరంటే యేసుక్రీస్తు. దీంట్లో ఇన్ని రకాలుగా వచ్చినటువంటి తీగలు అందరూ ఎవరంటే మనం. ఇప్పుడు ఈ తీగను ఒక తీగను కనుక మనం కట్ చేసామనుకోండి, 2 రోజులకి ఏమవుద్ది? కాండము నుంచి తీగ వేరైతే అది వెంటనే ఎండిపోద్ది. అలాగే ఇప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలంటే, ఇప్పుడు ద్రాక్ష తీగ ఫలించి అభివృద్ధి పొందాలంటే ద్రాక్ష వల్లిలో ఉండాలి. నీ కుటుంబం ఫలించి అభివృద్ధి పొందాలంటే ఎందులో ఉండాలి? క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తు ఉపమానంలో ద్రాక్షవల్లిగా ఉన్నాడు. క్రీస్తు అందరికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గమై ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ క్రీస్తులో ఉండాలంటే ఇప్పుడు ఆ క్రీస్తు ఏమై ఉన్నాడు? ద్రాక్షవల్లిగా లేడు, మనం ఇలా కొమ్మ పట్టుకుని ఉంచోటానికి. ఆయన నిజంగా ఒక దారిలాగా లేడు, ఆ దారిలోనే మనం బండేసుకుని ఉంచోటానికి. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? మనం ఆ క్రీస్తు మార్గంలోనే ఉన్నామా? ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? సోదరులు తెలియపరిచారు కదా. ఆయన అయితే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 22-23 దాన్ని మనం చూస్తాం. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను
సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే యేసుక్రీస్తు వారి కంటే దేవుడు సమస్తమైన అధికారాన్ని ఇచ్చి సంఘానికి ఆయన ఏం చేశాడంట? శిరస్సుగా పెట్టాడు. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు. అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉండాలంటే ఎందులో ఉండాలి? సంఘములో ఉండాలి. ఎందులో ఉండాలి? సంఘములో ఉండాలి. ఆ సంఘము క్రీస్తుదై ఉండాలి. ఇప్పుడు ఏ సంఘం క్రీస్తుదని మనకు అర్థమవుతుంది? ఉదాహరణకి ఈ శరీరం రాజకుమార్ గారిదే అని మీకు ఎప్పుడు అర్థమవుద్ది? దీనిని బట్టి, అవునా కదా? దీన్ని కట్ చేసి శ్రీనాథ్ గారి తలకాయ పెడితే నన్ను కారు సంబంధించినటువంటి కంపెనీలోకి రానెత్తారు తప్ప బైబిల్ కాలేజీలోకి రానెత్తారా? శిరస్సు మారితే దీని యొక్క అడ్రస్ మారిపోద్ది. అలాగే దేవుడు కూడా తన మార్గాన్ని క్రీస్తులో పెట్టాడు. ఆ క్రీస్తు ఇప్పుడు ఒక సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ మార్గంలో ఆశీర్వాదాలు పొందాలంటే ఏదో ఒక సంఘంలో కాదు, ఎందులో ఉండాలి? ఏ సంఘం అయితే క్రీస్తును శిరస్సుగా ఉందో అందులో మనం ఉండాలి. ఎందుకనగా ఇప్పటి కాలంలో అపవాది మనుషులను దేవునికి దూరం చేయడానికి అనేకమైన సంఘాలు పెట్టాడు. అనేకమైన శరీరాలు ఉన్నాయి. చౌదరిపేటలో ఎన్ని రోడ్లు ఉన్నాయో లోకములో అన్ని శరీరాలు, అన్ని సంఘాలు ఉన్నాయి. ప్రతి వీధిలోనూ పవిత్ర గారి ఇల్లు ఉండదు. ప్రతి సంఘములోనూ అది దేవుని యొక్క సంఘముగా ఏర్పాటు చేయబడదు. ఆయన చెప్పాడు, సంఘం అనేది ఒక శరీరం. ఆ శరీరానికి నా కుమారుడే శిరస్సుగా ఉంటాడు. ఆ శిరస్సు అనేటువంటి ఆ క్రీస్తే ఆ శరీరమునకు అధికారిగా ఉంటాడు. ఇది ఒక వచనంలో మాత్రమే కాదు. కొలస్సీ పత్రిక 1:18 చూడండి. కొలస్సీకి రాసిన పత్రిక 1:18 మనం చూసినట్లయితే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు ఇక్కడ వాక్య భాగంలో. ఎవరంట ఆయన్నే అంటే? మళ్ళీ చెప్పుకున్నాం కదా, ఆయన్నే అంటే దాని అర్థం ఆయన్నే అంటే ఇంకెవడు శిరస్సు లేడండి. శిరస్సు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? తలను ఏమంటాం? హెడ్. ఇప్పుడు సంఘానికి హెడ్ ఎవరు? క్రీస్తే. ఎక్కడ ఉన్నటువంటి సంఘానికైనా హెడ్ క్రీస్తే. మా సంఘానికి హెడ్ ఈయన, మా సంఘానికి శిరస్సు ఈయన, మా సంఘానికి అధికారి ఈయన అని చెప్పగలిగేటువంటి అర్హత భూమి మీద ఎవరికి లేదు. ప్రతి సంఘానికి హెడ్ క్రీస్తే, శిరస్సు క్రీస్తే. శిరస్సు అనేది ఎందుకు అక్కడ ఉపయోగించాడంటే మన బాడీలో ఏ పార్ట్ పనిచేయాలన్నా దీనికి సూచనలు ఎవరు ఇవ్వాలి? ఇదే ఇవ్వాలి, అవునా కదా? ఇది సూచనలు ఇస్తేనే అన్నీ పనిచేస్తాయి. కానీ ఈ చెయ్యికి ఈ చెయ్యి సూచన ఇస్తుందంటే దేని పని జరగట్లేదు, అక్కడ శిరస్సు పని జరగట్లేదు. అలాగే ప్రతి సంఘము కూడా క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారంగా నడిపించబడాలి. అప్పుడు అది క్రీస్తు యొక్క శరీరముగా ఉంటుంది. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గముగా ఉంటుంది. అందుకన్నాడు ఆయన, సంఘం అంటూ ఒకటి ఉంటే దానికి హెడ్ నేనే. అందుకే మనం పేరులో కూడా సంఘానికి ఏం పెడతాం? క్రీస్తు సంఘం అని పెడతాం. ఎందుకంటే పేరు ఏదుంటే ఆ పేరు కలిగిన వ్యక్తి దానికి ఏమవుతాడు? హెడ్ అవుతాడు. బైబిల్లో క్రీస్తు అని ఆయన అధికారిగా ఉన్నాడు. క్రీస్తు సంఘం మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. కట్టుకున్నటువంటి వాటిలో శ్రీనాథ్ నివాసం అని ఉంటుంది. శ్రీనాథ్ నివాసం అంటే అబ్బాయి పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్ గారి ఇల్లు అని దాని అర్థం. ఆ ఇల్లు నేను కొనుక్కోగానే ఫస్ట్ ఏం కట్ చేస్తాను? శ్రీనాథ్ కట్ చేసి రాజకుమార్ నివాసం అని పెట్టుకుంటాను. అంటే ఎందుకు అది ఎలా మారుతున్నాం మనం? అది మారితే దీని మీద అధికారం మారిపోద్ది. అలాగే ఇప్పుడు క్రీస్తు సంఘానికి అధికారిగా ఉన్నాడు. క్రీస్తు అనే పేరు మార్చితే టోటల్గా సంఘం అధికారం కూడా ఏమవుద్ది? మారిపోద్ది. దేని అధికారంలోకి వెళ్ళిపోతుంది? ఇప్పుడు మనుషులు ఒక పేరు పెట్టుకున్నాం మనమండి. ఒక మనిషిలో ఒక పేరు ఒక సంఘానికి మనం ఏర్పాటు చేసామనుకో, అది సంఘానికి అధికారం అవుద్ది. ఇప్పుడు ఉదాహరణకి కర్మేలు సంఘం అని పెట్టుకున్నాం. కర్మేలు అనేది ఏంటి? ఒక పర్వతం. పర్వతం నీకు హెడ్డా? క్రీస్తు నీకు హెడ్డా? క్రీస్తు హెడ్ అనేది క్రీస్తు మార్గమని తెలియపరుస్తున్న మాట కనుక ఆ లేఖనాలను అనుసరించి సంఘానికి శిరస్సు క్రీస్తే, ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు కనుక, అది సంఘానికి శిరస్సుగా నేనే అన్నాడు కనుక, ఆ క్రీస్తు యొక్క శరీరంలో, క్రీస్తు యొక్క శిరస్సు కలిగిన సంఘములో
క్రీస్తు సంఘములో కొనసాగటమే లేఖనాల ప్రకారమైన దేవుని మార్గము. ఇది కాదు వేరే సంఘము వేరే మార్గం కూడా దేవుడు తనదే అని చెప్పాడని ఒక్క వచనం కూడా బైబిల్లో లేదు. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గం. ఆయన అన్నాడు మళ్ళా, సంఘానికి ఆయనే శిరస్సు, వేరే శిరస్సు లేరు, వేరే అధికారి లేరు. కనుక ఆయన శిరస్సు కలిగిన సంఘములో, లేఖనానుసరమైన సంఘములో మనం ఉండటమే ఆయన మార్గంలో ఉంటాం. ఆయన మార్గంలో ఉండటమే ఆయన త్రోవలో ఉంటాం. ఆయన త్రోవలో ఉండటమే ఆయన త్రోవలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందడానికి అర్హతను కలిగి ఉండటము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవటం అంటే మందిరం ఉన్న ఈదులో నడవటం కాదండి, బైబిల్లో ఉన్న సంఘములో నడవటం, బైబిల్కి దగ్గర ఉన్న సహవాసాలు మనం ఉండటం, లేఖనానుసరమైన విశ్వాసంలో మనం కొనసాగటం. అది మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆ దీవెనకరమైనటువంటి ఆయన ఎందే చూడండి, ఒక చదువుకున్న ఒక మాట, కొలస్సీ పత్రిక 2:3 చదవండి. ఏమున్నాయి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే. ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులోనే ఉన్నాయి. కనుక నీకు ఏమి కలగాలని కోరుకుంటున్నావో, ఇంత కీర్తన కథ చెప్పినట్లుగా కషాయితో అనుభవించాలన్నా, భార్య ఫలించాలన్నా, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలన్నా, పిల్లలను చూడాలన్నా, బుద్ధి జ్ఞాన ఇంకా ఏ సంపద కావాలని ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఇక చివరిగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నటువంటి కుటుంబానికి కానీ, చేరువచ్చిన మీ అందరికీ కానీ ఒకే ఒక మాట నేను తెలియపరుస్తాను. అది జ్ఞాపకం చేసి మనం ముగింపు చేసుకుందాం. అదేంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తాను దూరం అవుతున్న సంఘానికి చెప్పినటువంటి ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. సాయికిరణ్ గారు తెలుగు చదవగలరా? ఆ 2 వచనాలు చదవండి. రేష్మ ఇంగ్లీష్ బాగా చదువుతుంది. వాస్తవంగా రేష్మతో చదివించాలి ఈ వాక్యాన్ని. తర్వాత అయినా మా రేష్మ చదువుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు హెచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. చాలండి. చక్కగా సోదరులు వాక్యం చదివారు. కృషికొందనాలండి. ఈ వాక్య భాగంలో అర్థం ఏంటి? పౌలు గారు వాళ్ళకు దూరం అవుతున్నప్పుడు, అంటే వాక్యములు వాళ్ళని పెంచాడు, తర్వాత వాళ్ళు పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు పౌలు గారే వాళ్ళకు దూరం అవుతున్నాడు. ఇక్కడ చెప్పాలంటే మా రేష్మ మాకు దూరం అవుతుంది భౌతిక సంబంధంగా. కానీ అలా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి ఇక్కడ, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట అంటే ఇంకో సేవకుడికి ఉన్నాడు, మనం ఉన్నప్పుడు, నేనున్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణ ఎందుకనగా, ఎందుకు ఎవరున్నా లేకపోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎవరు దూరమైనా దగ్గరైనా మీ సొంత రక్షణ కొనసాగించుకోమని తెలియపరుస్తున్నాడు. అంటే ఎందుకనగా ఏముంది అక్కడ? మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును. అంటే ఇచ్చేయించడం అంటే ఏంటి? మీరు కోరికలు కలిగి ఉన్నా, ఏది సాధించాలనే ప్రయత్నం చేస్తున్నా, నీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడే. కనుక హైదరాబాద్ వెళుతున్నటువంటి ఈ కుటుంబాలైనా కార్యం చేసేది ఎవరంటే దేవుడు. మన కుటుంబాలైనా కార్యం చేసేది ఎవరు? తన కోరిక మనది, ప్రయత్నం మనది, కార్యం చేసేది దేవుడు. ఆ దేవుని విషయంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, నువ్వు భౌతికంగా మనుషులకు దూరంగా వెళుతున్నావేమో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరికి దూరం అవ్వకూడదు?